అలవాట్లేని పనులు చేయటం వల్ల నా పని ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఏంటి ఇక్కడ డెకరేట్ చూపిస్తున్నాను ఇది అనుకుంటున్నారా ఏంటి? అదైతే కాదండి. అసలు విషయం అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక ఫంక్షన్ ఉందనమాట. సో నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా డైలీ వేర్ అయినా సో నేను చాలా సింపుల్గా ఉంటానండి. అసలు ఎలాంటి మేకప్స్ క్రీమ్స్ యూస్ చేయను. సో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ ఉండే ఫంక్షన్స్కి వెళ్ళాను అనుకోండి, దానికి కూడా చాలా సింపుల్గా రెడీ అవుతానన్నమాట. సో లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా ఏంటి అనేది అంటే చాలా తక్కువ బడ్జెట్లో కూడా సింపుల్గా రెడీ అవ్వాలి, గ్రాండ్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను. కానీ నేనైతే చాలా వరకు సింపుల్గానే రెడీ అవుతాను. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా రెడీ అవ్వచ్చు నేను చెప్పేదాని ప్రకారం. సో ఇక్కడైతే నేను ఈ ఫంక్షన్ కోసం ఈ బ్లూ కలర్ శారీ తీసుకున్నాను. దీని మీదకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. అంటే దీని మీద బ్లౌజ్ కాదు, సో ఆపోజిట్ బ్లౌజ్ అంటారు కదా, అది పింక్ కలర్, దీంట్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను. సో ఇదైతే చైన్ అనమాట. బ్యాంగిల్స్ మల్టీ కలర్ తీసుకున్నా, బ్లూ అండ్ పింక్ వచ్చేటట్టుగా స్టిక్కర్. అలాగే ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయని కాదు, దీంట్లో ఆల్రెడీ పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మ్యాచింగ్ కొంచెం లైట్ మ్యాచింగ్ పెట్టుకోవాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మనం శారీ కట్టుకోవడం అనేది మీ అందరికీ తెలుసు కదా, ఎలా కట్టుకోవాలి ఏంటి మీ ఇష్టం అనమాట. సో నేనైతే చాలా సింపుల్గానే కట్టుకుంటానండి. సో ఇంకా మనం ఇప్పుడు రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా సర్దాల్సింది ఉంది, అదైతే సర్దలేదన్నమాట. సో నార్మల్గా కట్టుకున్నాను. సో ఆల్రెడీ నేను ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా దీని మీదకి చాలా సింపుల్గా ఇలా అయితే బీడ్స్ చైన్ అయితే పెట్టేసుకుంటున్నాను మ్యాచింగ్ది. చాలా సింపుల్ లుక్కేనండి, హెవీగా అయితే రెడీ అవ్వట్లేదు. సో దేనికైనా నేను చాలా సింపుల్గానే రెడీ అవుతాను. మేకవర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తే మీరు నిజంగా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఎందుకంటే నా ఫేస్ కొంచెం వైట్గా ఉండటం వల్ల అందరూ అనుకుంటారు నేను ఏదో క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను అనుకుంటారు. సో అలా ఏం లేదండి. అసలు చాలా సింపుల్గా బేబీ క్రీమ్ ఉంటుంది కదా, బేబీ క్రీమ్ అంటారు. సో ఆ క్రీము కొంచెం తీసుకొని, అది కూడా గ్రాండ్ ఫంక్షన్స్కి అయితేనేనండి, లేకపోతే చాలా నార్మల్గా నేను ఫేస్ పౌడర్ కూడా యూజ్ చేయను. నమ్ముతారా? సో మా పాప పుట్టిన దగ్గర నుంచి ఆమెకి యూజ్ అవుతాయని కొన్ని నేను కొనటం జరిగింది, కానీ అంతకుముందు వరకు అవి కూడా కొనను అనమాట. నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా ఇలా అయితే మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. మొత్తం కూడా ఎక్కడ పొడి పొడిగా లేకుండా మొత్తం కలిసేటట్టుగా రాసుకోవాలి. సో ఇక్కడైతే ఏంటంటే లిప్స్టిక్ యూజ్ చేయనండి, నేను లిప్ బామ్ యూజ్ చేస్తాను. అయితే ఏంటబ్బా పేడగా బాగా గట్టిగా అదిం పెట్టి రాస్తుంది అనుకుంటున్నారా? సో ఇది మనం లైట్గా కావాలనుకుంటే లైట్గా అప్లై చేసుకోవాలండి. అలాగే తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ అంత లైటింగ్ లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. సో నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫోటో అయితే మీకు షేర్ చేస్తాను, అందులో బాగా కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాజల్ పెన్సిల్తో ఐబ్రోస్ అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఐబ్రోస్ చాలా పలుచగా ఉంటే అసలు చేయించను అనమాట నేను. అంటే సమానంగా నీట్గా ఉండేటట్టుగా చేయిస్తాం కదా పార్లర్లో, అస్సలు చేయించను. పార్లర్కి కూడా నేను వెళ్ళనండి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. సో కానీ ఉన్న ఐబ్రోస్ కొంచెం తిక్కుగా లైన్గా నీట్గా కనిపించాలని ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకుంటాను. అయితే మిర్రర్కి మొబైల్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి సో మొబైల్లో లేట్ అవుతుంది అనమాట. సో అలవాటు లేని పని కదండి, ఎంత లేట్ అయినా పర్వాలేదు. మీకు నా మేకప్, నా సింపుల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలని నేను మొబైల్లోనే ఇలా ఐబ్రోస్ దిద్దేశాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనమాట, చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేశాను. యాక్చువల్లీ నేను ఎక్కువ ఫ్లక్కర్ పెట్టుకోవడానికే ఇష్టపడతాను, ఎందుకంటే హెయిర్ వదిలేయటం ఇష్టం అనమాట. ఇష్టం అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం సెట్ అవ్వదు జడ వేసుకోవడానికి. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ పార్టీ కాబట్టి సో మనం హెయిర్ స్టైల్ వదిలేయటం కంటే ఇలా అల్లుకోవటం బెటర్ అని తడిగా ఉన్న అల్లేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి
పఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అది ఫ్రెంచ్ స్టైలు మన ఇష్టం ఎలా అయినా. కాకపోతే నేను పాపిడి తీసేసి అటు ఇటు హెయిర్ అనేది ఫోల్డింగ్ చేసి క్లిప్స్ అయితే పెట్టేసుకొని అల్లేసుకున్నాను అనమాట. సో సింపుల్ లుక్ మీకు ఫుల్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే స్టిక్కర్ పెట్టేసుకున్నాను. స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత కంపల్సరిగా నేను సింధూరం పెట్టాల్సిందే, కుంకుమ లేకుంటే నాకు అస్సలు కనిపించదు. అందరూ అంటారు అసలు నీ ఫేస్న బొట్టుందా అంటే సింధూరం లేకపోయి ఉంటే అంటారనమాట. సో అంతకుముందు అంటే ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి కంపల్సరీగా మనం పాపిట్లో సింధూరం పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే బ్యాంగిల్స్, ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ శారీలోకి మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్కి వేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఇటు డజను అటు డజను కూడా వేసుకోవచ్చు, మనం ట్రెడిషనల్ పార్టీకి వెళ్తున్నాం కాబట్టి. సో ఇంకా తర్వాత నాకు అనిపించింది, నాకు వాచ్ పెట్టుకోవడం కూడా అలవాటే ఉంటుంది ఇంట్లో. అంటే పిల్లలతో పనిలో ఉంటాం కాబట్టి పెట్టుకోను, కానీ బయటకు వెళ్తే కంపల్సరీగా పెట్టుకోవాలి కదా. సో ఇంకా 2 చేతులకి వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ అయితే తీసేసాను అనమాట. ఇంకా ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఒక హ్యాండ్కి బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. సో ఇంకా మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫైనల్గా నా లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. సో ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి రీసెంట్గా. దీని మీద ఉన్న బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ పొట్టిగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడైతే అవి వేసుకోవాలంటే నాకు ఎలాగో ఉంటుంది. అందుకోసమే మళ్ళీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని, ఇలా బ్లూ శారీస్ ఉన్నాయండి అన్నిటి మీదకు యూజ్ అవ్వాలని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. సో సింపుల్గా అయితే నా లుక్ వైజ్ ఈ విధంగా ఉంది, చూసారు కదా. ఇక్కడ చూడండి, మేకప్ వేసుకున్న తర్వాత ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇంట్లో లైటింగ్ తక్కువ, బయట లైటింగ్ ఎక్కువ, ఎందుకంటే ఎండ ఎక్కువగా వచ్చిందనమాట. సో అందువల్ల కెమెరా సపోర్ట్ చేయదు కదా, అందుకే కొంచెం నీడకొచ్చి ఫోటో దిగారనమాట. ఇక్కడ చూశారు కదండి, లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల శారీ అను బ్లౌజు కొంచెం లైట్ కలర్లో కనిపిస్తున్నాయి. అయితే ఫంక్షన్కి అయితే టైం అవుతుంది కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదు. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి నేచురల్వి అనమాట. అవి వాటర్లో పెడితేనే నీట్గా ఉంటాయని చెప్పేసి ఇలా గ్లాసుల్లో ఫ్రెష్ వాటర్ పట్టేసి ఇలా పెట్టాను అనమాట. అయితే అవి వడిలిపోయాయి, మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఫ్లవర్స్ వేరే ఉన్నాయన్నమాట. ఇవి రోజెస్ అండి, హైబ్రిడ్వి, అంటే ఫంక్షన్స్కి డెకరేట్ చేస్తారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట. ఇవి పడేయటం ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా ఫ్లవర్ బొకేలాగా రెడీ చేసేసి ఇలా థ్రెడ్ని అయితే చుట్టేసి ఇలా ఫ్రెష్ వాటర్లో పెట్టేస్తాను. అయితే మీకు దగ్గరగా చూపిస్తానులేండి. ఇవి అన్నీ కూడా సేమ్ కలర్స్ కాదు, లైట్ పింక్, క్రీమ్ కలరు, ఆరెంజ్, రెడ్ ఇలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి ఫ్లవర్స్. అన్నీ కూడా హైబ్రిడ్వే, చామంతులు కూడా డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట. ఇవి నేచురల్ ఫ్లవర్స్, అందుకే నాకు వేస్ట్గా పక్కన పెట్టాలి అనిపించలేదు. సో ఇంకా వచ్చిన రోజులు వస్తాయి, ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, నిన్న పెట్టిన ఫ్లవర్స్ ఈరోజు తీశాను కదా, అవి పడేయాలని నాకు అస్సలు అనిపించలేదు. ఎందుకంటే పై రేకులు మాత్రమే వడిలిపోయాయండి, లోపల ఫ్లవర్ అంతా కూడా ఇంకా విచ్చుకోలేదన్నమాట. హైబ్రిడ్ ఫ్లవర్ అంటేనే అలా ఉంటుంది కదా. సో మీకు దగ్గరగా అయితే చూపిస్తాను చూడండి. అయితే వీటిని ఏంటంటే ఇంకా నేను పై రేకుల వరకు వడలిపోయినవి తీసేసి లోపల ఉన్న ఫ్లవర్ని తీసి ఇలా ఒక బౌల్లో వాటర్ పట్టేసి ఈ వాటర్లో వేసేస్తున్నాను. సో ఇంకా ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవ్వటం వల్ల సరిపోదు ఈ బౌలు. ఇంకొక బౌల్ తీసుకున్నాను గాజుది, దాంట్లో కూడా వాటర్ పట్టేసి దాని నిండా కూడా వేసేసానండి. ఉన్నవన్నీ కూడా మనకి హౌస్ పెద్దదనుకోండి, కిచెన్లో, హాల్లో ఎక్కడ మిర్రర్ ఉంటే, ఎక్కడ టీపాయ్ ఉంటే అక్కడ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందంటే మామూలుగా కాదు. సో నాకైతే ఏంటంటే పెట్టుకోవాలనిపిస్తుంది, చాలా ఇష్టం. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ పిల్లలు చిన్నవాళ్ళు అవటం వల్ల వాళ్ళు వచ్చి తగిలారంటే మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నాకు ఇక్కడ మాత్రమే స్పేస్ ఉంది. ఇక్కడ కూడా పిల్లల్ని ఏమీ పెట్టనీయకుండా అసలు వీటిని టచ్ చేయనీకోకుండా చూస్తానన్నమాట. సో ఈ విధంగా గాజు బౌల్లో కూడా మిగిలిన గులాబీ రేకులన్నిటినీ వేస్తున్నాను. అసలు పెద్ద పెద్ద రేకులు అవటం వల్ల చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అసలు ఏదైనా పండగ అయి ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే పండగల టైంలో మనకి ఇలాంటి ఫ్లవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. సో నాకైతే ఇంకా అనిపించింది పండగ అయితే ఇంకా బాగా డెకరేట్ చేసుకుంటాం కదా.
సో ఇంకా చూడండి అసలు మొత్తం కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే పండగ టైం అయి ఉంటే ఈ ఫ్లవర్స్ నేను ఇంకా బాగా యూస్ చేసుకునేదాన్ని అనిపించింది. సో ఇలా మొత్తం డెకరేట్ చేసిన తర్వాత నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడే కూర్చొని ఒక ఫోటో అయితే దిగాలనిపించింది. సో నేనైతే ఇంకా తలలో కూడా ఒక ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను. మీకు కనిపించకపోతే చూడొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత గ్రాండ్ ఫంక్షన్ అయినా సరే నేను చాలా సింపుల్గానే రెడీ అవ్వడానికి ఇష్టపడతాను. సో నెక్స్ట్ వీడియోలో నేను వెళ్ళిన ఫంక్షన్ ఏంటి అనేది కంపల్సరీగా మీకు షేర్ చేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.